హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. డిఎస్ ఎడ్జిటీలోని థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకోసం నోట్స్ లాగా ప్రిపేర్ చేశా. స్టార్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్ణమాల, అచ్చులు, హల్లులు. సరళ పదాలు అంటే కష్టంగా పలకని పదాలను సరళ పదాలు అంటారు. ఆ, క, గ, ట, డ, త, న, ప, మ, వ. అచ్చులను ఉపయోగించి గుణింతాలుంటాయి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడిదీర్ఘం, కొమ్ము, కొమ్దీర్ఘం, వృత్తం, సోయన్సు. ఒత్తులు అంటే కాకు కావొత్తు, గాకు గావొత్తు. బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. అచ్చులను ఉపయోగించి గుణింతాలుంటాయి. హల్లులకు ఒత్తులుంటాయి. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరం. టెక్స్ట్ బుక్లోని మీనింగ్స్ ఇంపార్టెంట్. పరగణాలు, భూమిలోని కొంత భాగము. భాగ్యం అంటే సంపద. వేతలు, బాధలు. అక్షరాలను కలిపి వర్ణమాల అంటారు. అక్షరాలు కలిసి పదాలు ఏర్పడతాయి. పదాలు కలిసి వాక్యాలు ఏర్పడతాయి. ఒక వచనము బహువచనంగా మారడానికి లు అనే పదం వచ్చి చేరుతుంది. ఎగ్జాంపుల్ పలక, పలకలు. నెక్స్ట్ చూద్దాం. లెసన్ స్టార్ట్ చేద్దాం. కుంతీదేవి, పాండురాజు యొక్క కొడుకు భీముడు. ఒకరోజు దుర్యోధనునికి మధ్య గదా యుద్ధం జరిగింది. అందులో భీముడు గెలిచాడు. భీముడు ఎవరు? రెండోవాడు. అవని అంటే భూమి. తేలికగా పలిగే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఎగ్జాంపుల్ క, గ. ఒత్తి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. క, గ. కపిలవస్తు నగరంలో శుద్ధోదనుడు అంటే గౌతముడు లేదా సిద్ధోదనుడు యొక్క తండ్రి. ఇతనికి దేవదత్తుడు అని చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు. రంజాన్ పండుగలో ప్రొద్దున తినేదాన్ని సహారీ అంటారు. అదే సాయంత్రం అయితే ఇఫ్తార్ అంటారు. పొడ్డమ్మ పండుగ ఎప్పుడు వస్తుందంటే భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది. పొడ్డమ్మ పండుగ తీజ్ పండుగతోటి సమానం. ఇది ఆడపిల్లల పండుగ. తీజ్ పండుగ అంటే బంజారీల శ్రీతల భవాని అనే దేవత. శ్రీరామనవమి, ఉగాది చైత్రమాసంలో వస్తుంది. దీపావళి, దసరా ఆశ్వయుజ మాస అమావాస్య శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. రంజాన్ మహమ్మదీయ రంజాన్ మాసము. క్రిస్మస్ ఆంగ్ల డిసెంబర్ మాసము. నెక్స్ట్ చూద్దాం. తీజ్ పండుగ లంబాడీలు ఆడతారు. ఒకే పదం మళ్ళీ మళ్ళీ రావడం ఔరా ఔరా. లక్న పదం చెరువు అంటే వరంగల్ అంటే ఇప్పుడు జయశంకర్ జిల్లాలో ఉంది. ములుగు మండలం 2 గుట్టల మధ్య లక్నవరం చెరువు ఉంటుంది. ఇందులో 13 ద్వీపాలు ఉంటాయి. కుంతల జలపాతం ఇది రాష్ట్రంలో తెలంగాణలోని ఎత్తైంది. కడెం నదిపై. ఆదిలాబాద్ జిల్లా అంటే నిర్మల్ ఇప్పుడు ప్రస్తుతం సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో. ఒకప్పుడు దుష్యంతుని భార్య శకుంతల ఇక్కడ ఉండేది. అందుకని కుంతల జలపాతం అని పేరు వచ్చింది. 44వ జాతీయ రహదారి నేరేడుగొండ మండలం కేంద్రానికి దగ్గరలో ఉంది. నాగార్జునుడు అనుపు అనే ప్రదేశంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర సంబంధించింది. విజయపూరి అనే పేరుతో ఇక్ష్వాకులు పాలించారు. ఇక్కడనే కొండ వద్ద బౌద్ధ శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో నెహ్రూ 1955లో శంకుస్థాపన చేశాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టును. ఇది ఒక రాతి కట్టడం. అచ్చుల్లో హస్వాలు ఉంటాయి, దీర్ఘాలు ఉంటాయి. హస్వాలు అంటే పొట్టిగా పలికే వాటిని ఆ, ఈ, ఉ, ఏ. దీర్ఘాలు దీర్ఘం తీస్తే ఆ, ఈ, ఉ. దీర్ఘాలు తీస్తే దీర్ఘాలు. అర్థాలు చెలిమి అంటే నీటి గుంట, అల్పుడు, చెడ్డవాడు, సజ్జనుడు, మంచివాడు, కనకము, బంగారము, ఊర్వి, భూమి,
బింకం అంటే గర్వం, బడాయి. ఇది పాఠంలోని మీనింగ్స్. రాష్ట్ర జంతువు జింక. ఇది బోలాతనానికి, ప్రేమకు గుర్తు. పక్షి పాలపిట్ట. ఇది తెలంగాణకు సంబంధించింది. పాపాలు పోతాయని. వృక్షం జమ్మి చెట్టు, విజయానికి. పుష్పం తంగేడు. బంగారు రంగు ఔషధ గుణాలు. ఇది శివలో పుష్పం అయింది, తంగేడు పువ్వు. పండుగ బతుకమ్మ. తెలంగాణ ఏర్పడింది June 12, 2014. అదే ఇండియాలో అయితే జెండా 3 రంగుల జెండా. జంతువు పులి. పక్షి నెమలి. వృక్షం మర్రి చెట్టు. పుష్పం తామర. ఫలం మామిడి. అదే కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి గుర్తు. తెలుపు శాంతి, సత్యం. ఆకుపచ్చ నమ్మకం, సమృద్ధి. పాలవెల్లి అంటే పాల సముద్రం. వన్నె అంటే రంగు. తోటతల్లి అంటే పాల సముద్రం. సంశ్లేష అక్షరాలు అంటే మధ్య మధ్యలో లెసన్ మధ్యలో గ్రామర్ ఉంటుంది కదా, అదే కంటిన్యూ చేసి రాశాను అన్నట్టు. ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేష అక్షరాలు అంటారు. నెక్స్ట్ చూద్దాం. పుత్లిబాయి అంటే గాంధీజీ తండ్రి. ఈయన శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకాన్ని కొనిచ్చాడు. శ్రవణ కుమారుడు అంటే గుడ్డివారైన తల్లిదండ్రులకు సేవలు చేయడం. ఇది అక్టోబర్ 2 పుట్టాడు. సబర్మతి ఆశ్రమంలో ఉండేవాడు. అమ్మకు ప్రేమ రూపమా అని రాసింది అమ్మ గురించి బాలగేయం. ఇది ఎవరు రాసిరంటే వేముగంటి నరసింహాచార్య. త్యాగానికి ప్రతీక అంటే మోహరం, బక్రీద్. దీపావళి ఎప్పుడు ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే నరకాసురుని వధ. ఎవరు చేశారు? సత్యభామ. హోలీ కామం పున్నము. బొడ్డెమ్మ వెంపల్ చెట్టు. శమి వృక్షం అంటే జమ్మి చెట్టు. తోటతల్లి అన్న పాఠ్యాంశాన్ని ఎవరు రచించారంటే సి నారాయణ రెడ్డి. అంటే టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ నేను మిస్ చేయలే. గాంధీ 1869 అక్టోబర్ 2 గుజరాత్లో జన్మించాడు. బాలల్లార బంగారు బొమ్మల్లారా అని రాసింది కపిలవాయి లింగమూర్తి. మధ్యలో లెసన్ మధ్యలో కూడా కవర్ చేశా. ప్రతి 3 గంటల కంటే ఒక జాము. కర్పూరం కొదువ అంటే తక్కువ. గణేశుని ఎప్పుడు అంటే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు. రంజాన్ మాసంలోని ఫసలీ కాలం అంటే రంజాన్ నెల మొదటి రోజు. షవ్వాల్ అంటే రంజాన్ నెల తర్వాత వచ్చే నెల చంద్ర దర్శనం రోజు షవ్వాల్ జరుపుకుంటారు. ఈద్గాహ్ అంటే రంజాన్లోని ఈద్గాహ్ అంటే సామూహ్య ప్రార్థన. పోలాల అమావాస్య అంటే శ్రావణ మాసం చివరి రోజు ఎద్దులను నందీశ్వరుగా పూజిస్తారు. పోలాల అమావాస్య రోజు. సమ్మక్క సారక్క మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరుగుతుంది. సాగువాటు అన్న ఏరువాకు అన్న వ్యవసాయం పనులు ప్రారంభం. సాగువాటు అన్న ఏరువాకు అంటే ప్రారంభం అంటే స్టార్ట్ చేయడం. బతుకమ్మ ఎట్లా వచ్చిందంటే చోళరాజు ధర్మాంగనునికి పుట్టింది. హోలీ అంటే పాల్గొన మాసంలో వస్తుంది, పున్నమి రోజు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ పార్ట్లో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెక్స్ట్ బుక్లోని ప్రతి పాయింట్ మిస్ చేయకుండా రాశాను. థ్యాంక్స్ ఎవ్రీవన్.